రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గురునానక్ కళాశాలకు చెందిన మానస అనే విద్యార్థిని ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సింది. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తను గురునానక్ కాలేజ్లో డాటా సైన్స్ విభాగంలో థర్డ్ ఇయర్ చదువుతున్నట్టుగా మేము గుర్తించడం జరిగింది. సూసైడ్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అమ్మాయి యొక్క ఫోను, ల్యాప్టాప్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ ఈ యొక్క ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిత్యము చదువుతూ ఉన్నారు. రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ సంబంధించి చాలామంది హాస్టల్ సంబంధించి కాలేజ్లో ఉన్నటువంటి హాస్టల్లో ఉంటున్నారు. కాలేజ్లో ఉన్నటువంటి హాస్టల్ సరిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇబ్రహీంపట్నం, బంగల్పల్లి, షేరిగూడ, అదేవిధంగా ఈ మధ్యనే కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి గురునానక్ కాలేజ్ ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రదేశంలో కూడా వాళ్ళు ఉండడం జరుగుతుంది. నేను విద్యార్థులందరికీ కూడా ఒకటే సూచన చేస్తూ ఉన్నాను. జీవితంలో ఛాలెంజెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. మాకు పోలీసులకు ఉంటాయి, కామన్ పబ్లిక్కి ఉంటాయి, అదేవిధంగా విద్యార్థులకు ఉంటాయి. అది పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, లేదా విద్యాపరంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ భగవంతుడు ఒక జీవితం ఇచ్చినప్పుడు దాని యొక్క ఛాలెంజెస్ని ఫేస్ చేసే విధంగా ఉండాలి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మోటివ్ చేసుకోవాలి. సెల్ఫ్ మోటివ్ లేని వాళ్ళు హాస్టల్లో ఉన్న వ్యక్తులలో వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్, రూమ్మేట్స్ కొందరు ఉంటారు. వాళ్ళు ముందే గమనించి హాస్టల్ ఓనర్కి కావచ్చు, పోలీస్కి కావచ్చు సమాచారం ఇస్తే ఖచ్చితంగా